గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు అయితే నేను తాలింపు లేకుండా బగారా రైస్ అయితే చేస్తున్నాను. బియ్యం అయితే ఒక 2 గంటలు అవుతుంది నానబెట్టేసుకున్నాను. ఒకటికొకటి పోసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత దాంట్లో ఏం వేసినంటే సాజీరా, లవంగాలు 2, ఇలాచీలు 2, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇదిగోండి, ఇవి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ తగ్గట్టుగా వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ రుచికి తగినంత వేసుకున్నాము. సాల్ట్ వేసుకుంటేనే బగారా అన్నం అయితే బాగుంటుంది. తాలింపు ఏమీ లేదు, కొంచెం నెయ్యి వేసుకున్నాము. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. చాలా కమ్మగా ఉంటుంది. మనం తాలింపు వేస్తే ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో, ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అంతే వస్తుంది అనమాట. దీనికోసం తాలింపు లేకుండా ఇలా అప్పటికప్పుడే ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము. అయిపోయిన తర్వాత ఎలా చూపిస్తాను. స్టవ్ ఆన్ చేశాను, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాము. అన్నం మంచిగా పలుకులు పలుకులుగానైతే వస్తుంది. స్టవ్ ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టేస్తూ స్టవ్ ఇట్లా మూత పెట్టేసి, ఇదిగోండి అన్నం అయితే దగ్గరకు పడింది. అంటే వాటర్ ఇంకా అయిపోవడానికి వచ్చింది అనమాట. ఆ ఫ్లేవర్ ఎంత బాగుంది తెలుసా, బాస్మతి రైస్ తో కదా. మనం మొత్తం బియ్యంలో కూడా కొంచెం సాజీరా వేసుకున్న చాలు, ఇంకేవి వేసుకోకపోయినా సరే ఆ యొక్క బిర్యానీ స్మెల్ వస్తుంది, సూపర్ గా ఉంటుంది అనమాట. దీనికి కాంబినేషన్ అయితే ఈరోజు మేక కాలు ఉంటాయి కదా, పాయ కర్రీ, మటన్ కర్రీ. మీ ఇంట్లో ఏంటి ఈరోజు లంచ్?